ఆ మహానుభావుడు సిన్సియర్గా పర్టికులర్గా టైం అంటే టైం ప్రకారంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందే వచ్చేవాడు తప్ప ఎప్పుడూ లేటుగా వచ్చినటువంటి సందర్భాన్ని నేను ఇంతవరకు అయితే చూడలేదు. అలాంటి మహానుభావుడైనా ఆయనే ఒకసారి నా కొబ్బరి బండ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్కి వచ్చారు. ఆయన ఫంక్షన్కి వచ్చి ఏమయ్యా నువ్వు కథ స్క్రీన్ ప్లే సంగీతం అన్నీ చేస్తావు నువ్వు, కానీ నేను సంగీతం మాత్రం చేయలేను అని చెప్పిన మహానుభావుడు ఆయన. అలాంటి మహానుభావుడిని ఇంకా మనం ఇంకేం చెప్తాం మనం. సో ఆయన గురించి చెప్పడం నేను ఎన్ని మాటలైనా సరే సరిపోవు ఆయన గురించి చెప్పడానికి. నేను క్షమించాలి, నేను విరమిస్తానండి. మాధవరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన మహాదర్శకులకి, కో డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక దర్శకుల దినం సందర్భంగా మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మా మూవీ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందంటే, మేము ఇంతమంది మూవీ ఆర్టిస్టులు ఉన్నామంటే మమ్మల్ని అనుక్షణం తీర్చిదిద్దింది, ఇక్కడ హీరోస్ని హీరోస్ చేసింది, పెద్ద పెద్ద నటులు చేసింది మీ దర్శకులే. ఎందుకంటే దర్శకులు అనేవాళ్ళు లేకపోతే నటులు అనేవాళ్ళు లేరు. అంటే నటులు అనేవాళ్ళు జనరల్గా ఒక మడ్ లాంటిది. మీరు దర్శకులు వాళ్ళలో నుంచి గొప్ప గొప్ప విగ్రహాలని తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకని మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క సభ్యుడి తరఫు నుంచి మీ దర్శకుల దినోత్సవం సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి తెలియజేస్తున్నాను. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎందుకంటే దాదాపు ప్రపంచంలోనే 150కు పైగా సినిమాలు డైరెక్ట్ చేయటమే కాకుండా ఒక దర్శకుడు, ఒక గొప్ప నటుడు, ఒక నిర్మాత, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక పత్రికాధిపతి, ఇలా ఒక రాజకీయ నాయకులు, సామాజిక స్పృహ వారికి ఉన్నంత బహుశా ఇండస్ట్రీలో వారున్నంతకాలం ఇండస్ట్రీలో ఏమన్నా సమస్య వచ్చిందంటే పెద్ద దిక్కు దాసనారాయణరావు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు ఆ సమస్యని చూసుకుంటారు అనే ఇండస్ట్రీకి ఉన్నంతకాలం పెద్ద దిక్కుగా ఉన్న దాసనారాయణరావు గారికి జోహార్లు తెలియజేస్తున్నాను. అలాగే వారిలాంటి గొప్ప దర్శకులు మా నాన్నగారు మాదాల రంగారావు గారికి నాకు ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను. ఎందుకంటే దాసనారాయణరావు గారితో మా నాన్నగారు సినిమాలు చేశారు. తిరుపతి అనే సినిమా, అనేక సినిమాలు, ఉగ్రనరసింహం ఇలాంటివి. కానీ ఒకరోజు వారు వీరభద్రుడు షూటింగ్లో ఉండగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు విపత్తులు ఏవి వచ్చినా జనరల్గా దాసనారాయణరావు గారు ఇక్కడ మేమున్నప్పుడు హుద్హుద్ వచ్చినప్పుడు వారే లీడ్ తీసుకొని ఇండస్ట్రీని మొత్తం నడిపించారు. అలాగే ఆ రోజుల్లో కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వారు జోలి పట్టుకొని రాష్ట్రం అంతా కలెక్ట్ చేసి ఇంటికి ఆఫీస్కి వస్తే అక్కడ నుంచి మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, ఎంత ఉంటే మొత్తం అక్కడి నుంచే అనౌన్స్ చేశారు. మా నాన్నగారికి సొంత ప్రాపర్టీ అంటూ అసలు ఏనాడు ఆయన కోసం ఆయన ఇల్లు కూడా కొనుక్కోలేదు. రంగారావు నువ్వు ఒక ఇల్లు అయినా కొనుక్కో అని ఆ రోజుల్లో ₹1,00,000 పెట్టి మా ఎదురింట్లో గంగాధరరావు గారు, పర్వతరేణి గంగాధరరావు గారు ₹1,00,000 ఆయన దగ్గర ఆపి పెట్టుకున్నాడు. అర్జెంటుగా వెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చి దాసనారాయణరావు గారికి ఇవ్వమని చెప్పారు. సో దాసనారాయణరావు గారు అంటే వారికి అంత అభిమానం. అందుకని ఇటువంటి మహా వ్యక్తులు
చాలా ఇటువంటి మహా వ్యక్తులకి మరణం అనేది ఉండదు. వారు జీవితాంతం మరణం అనేది స్వర్గం నరకం అంటుంటారు. నరకం అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత వారి గురించి ఎవ్వరు ఏం పట్టించుకోకపోవడం. స్వర్గం అంటే చనిపోయిన తర్వాత డైరెక్ట్గా అందరి గుండెల్లోకి వెళ్ళి ఎల్లప్పుడూ వారి గురించి మాట్లాడుకుంటూ ఉండటమే స్వర్గం అనేది. అందుకని ఇటువంటి గొప్ప వ్యక్తి వారికి మరణం అనేది ఉండదు. వారు ఎప్పుడు అందరి గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉంటారు. మీరు ప్రతిసారి ఇంత గొప్పగా డైరెక్టర్స్ డే అసోసియేషన్ చేసుకోవాలని, అలాగే ఈ కొత్త ప్యానెల్ అధ్యక్షులు వీరశంకర్ గారికి, వారి ఎంటైర్ కమిటీకి, ఎందుకంటే హెల్త్ పరంగా మీరు కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా కూడా సాటి మీ ఫ్రెండ్గా సాటి ఎటువంటి సహకారాన్నైనా మీకు అందిస్తామని చెప్తూ, జోహార్ దాసరి నారాయణరావు గారు.